హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయలు కదా. అలాంటి మామిడికాయలని ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. అలాంటి వాటిలోనే చాలా మందికి నచ్చే ఎంతో కమ్మగా ఉండే కంపల్సరీ చేసుకునే మామిడికాయ పప్పు కూడా ఒకటి. అలాంటి మామిడికాయ పప్పుని నా స్టైల్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పప్పు చేసుకోవాలనుకునే గిన్నెని కానీ ఏదైనా ప్రెషర్ కుక్కర్ కానీ పెట్టుకుని అందులోకి ఒక 1/4 కప్పు వరకు కందిపప్పు వేసుకుని కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆపేసి పప్పు కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకుని పప్పుని 1-2 సార్లు కడిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసి ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. అంతేకాకుండా మనకి డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీడియం సైజులో ఉండే ఒక పుల్లటి పచ్చి మామిడికాయని అయితే తీసుకోండి. నేను తీసుకున్న పప్పుకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది కాబట్టి నేను ఎంత సైజు మామిడికాయ అయితే తీసుకుంటున్నాను. ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ముక్కలు అనేది ఈ విధంగా కొంచెం చిన్నగా ఉంటేనే త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని అరగంట పాటు నానిన పప్పులోకి అయితే యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయకి ఒక ఫుల్ కప్పు వరకు మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దాంతో పాటుగా 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకుని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే ఉడికించేసుకోండి. ప్రెషర్ అనేది పోయిన తర్వాత ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి, పప్పు అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒక్కసారి పప్పునైతే మెదిపేసుకోండి. మనం చేసేది మామిడికాయ పప్పు కాబట్టి వేరే వెజిటేబుల్ ఏమీ యాడ్ చేయొద్దు. కొంతమంది టమాటో వేస్తుంటారు కదా, అది కూడా వేయకండి. టేస్ట్ అనేది డామినేట్ చేసేస్తుంది. అందుకని మామిడికాయ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసుకుని పోపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, క్రష్ చేసుకున్న 7-8 వెల్లుల్లి గబ్బాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కలుపుకుంటూ పోపు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మెదుపు పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఈ పప్పుతో పాటుగా మనకి పప్పు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి అనుకుంటామో దాన్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు లేదా 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుని ఒక్కసారి పప్పుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని అయితే వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు నేనైతే రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ముందుగా నేను పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే వేస్తున్నాను. దాంతో పాటుగా కొద్దిగా మెంతిపొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ 4-5 నిమిషాల పాటు పప్పుని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకుని కొద్దిగా ఆవకాయ పెట్టుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మామిడికాయ పప్పు ఎలా చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.